ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని యందలి నమ్మకముంచేటువంటి వారు వర్ధిల్లుదురు అని దేవుని మాట చెబుతూ ఉన్నది. మనుషులు అన్నిటినీ నమ్ముతారు. సమయము మంచి సమయమై ఉండాలి అని అనుకుంటారు. తాము విత్తేటువంటి విత్తనము ఫలించాలంటే వాతావరణము అనుకూలముగా ఉండి వర్షము సమృద్ధిగా కురిసే సమయం అయితే బాగుంటుంది అని మనుషులు అనుకుంటూ ఉంటారు. వాతావరణం మీద నమ్మకము కలిగిన వారుగాను, దినముల మీద, ధనము మీద నమ్మకము కలిగిన మనుషులుగా ఉంటూ ఉంటారు. అయితే వాటన్నిటి మీద మనుషులు నమ్మకమును ఉంచి అవి వికటించి తమకు అనుకూలించకపోయినప్పుడు ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. దేవుని నమ్మకం ఉంచేవారు ఎలాంటి సందర్భంలోనైనా, ఎట్టి కాలములోనైనా వారు వర్ధిల్లుదురు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయములో దైవజనుడైన ఇస్సాకును గురించి మనము చూడగలుగుతాం. ఆ దినాల్లో ప్రపంచమంతా విపరీతమైనటువంటి కరువు కాటకములతో అలమటించుచు ఉన్నది. దేవుని యందు నమ్మకము కలిగిన ఆ మనుష్యుడు విత్తనము విత్తగా వాక్యము మనకేమని తెలియజేస్తున్నదంటే అతడు నూరంతలుగా ఫలమును పొందినాడు అని. కరువు కాలంలో ఇస్సాకు విత్తనము విత్తడానికి ఎందుకు ధైర్యముగా ఆ పనిని అతడు చేసినాడంటే తాను విశ్వసించిన దేవుడు గొప్పవాడని, కరువు కాలంలో దానిని అభివృద్ధిపరిచి ఆశీర్వదించడానికి శక్తిమంతుడు అని అతడు గ్రహించినాడు. అందుకని అతడు నూరంతల ఫలమును పొందినాడు. యాకోబు తన మామకు సేవ చేస్తూ ఉన్నాడు. అతని మామ అనేక సార్లు అతన్ని మోసపుచ్చి అతనికి రావలసిన దానిని బిగబట్టాడు. అయితే దేవుడు యాకోబుకు తోడుగా ఉండి స్వప్నములో ఆయన ప్రత్యక్షమై అతని మందను దేవుడు ఆశీర్వదించి అధికము చేసినాడు అని స్వయాన యాకోబు తన భార్యలతో చెబుతాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప దేవుడు. ఆయన మీద నీవు నమ్మకము కలిగి ఉండు. ఆయన నిన్ను వర్ధిల్ల చేయును. ధనము మీద నమ్మకం పెట్టుకోబాకు, వాతావరణం మీద నమ్మకం పెట్టుకోబాకు, మంచి దినమని ఆ దినము మీద నమ్మకం పెట్టుకోబాకు. దేవుడు అనుకూలము లేని పరిస్థితులన్నిటిని కూడా నీకు అనుకూలముగా మార్చి నీ చేతులను బలపరిచి నిన్ను దీవించి ఆయన నిన్ను వర్ధిల్ల చేయును. అలా చేయగలిగిన దేవునికి మనలను మనము సమర్పించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు చేయు ప్రతి కార్యమును మీరు వర్ధిల్ల చేసి ఆశీర్వదించి దీవించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.